నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఎన్నికలకి ఒక్కరోజు ముందుగా రవిప్రకాష్ గారికి ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని సంచలనమైన స్టేట్మెంట్స్ కూడా తను పాస్ చేయడం జరిగింది. అయితే అది జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. దాంతో ఐపాక్ టీమ్ ఆఫీస్కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం జరిగింది. అక్కడ కొన్ని తన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఆ తర్వాత తన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదేంటంటే, నేను ఈసారి గతంలో కంటే ఈసారి ఇంకా మనకి ఎక్కువ సీట్లు వస్తాయి, ఈ వైసీపీదే ఈసారి మళ్ళీ విజయం సాధించబోతుంది, ఇంకెక్కువ సీట్లు సాధించబోతుందని చెప్పడం జరిగింది. అక్కడ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు నథింగ్ అని కూడా మాట్లాడడం జరిగింది. సో ఇదంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు భయంతో మాట్లాడిందా, లేకపోతే అక్కడున్న ఐపాక్ టీం సభ్యుల్ని మభ్యపెట్టడానికి జరిగిందంట? జగన్మోహన్ రెడ్డి అవుట్. జగన్మోహన్ రెడ్డి ఈ ఎలక్షన్స్లో తను అవుట్ అయిపోయాను అనేది తెలుసుకున్నాడు. ఆయన 59 నెలల్లో ఏమో ఆయన తిట్టిందంత ఎవరిని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని తిట్టి వదిలిపెట్టాడు. ఇక వాళ్ళిద్దరిని వదిలిపెట్టాడు అనమాట. వాళ్ళు ఒక రాహుకేతువులుగా ఫీల్ అయ్యాడు. ఆఖరి నెలలో ఇద్దరిని తిడతాం బిగించేశాడు. ఎవరిద్దరిని? రవిప్రకాష్ని, ప్రశాంత్ కిషోర్ని. ఇప్పుడు వీళ్ళిద్దరూ రాహుకేతువులు అనమాట. ఇప్పుడు తన ఫెయిల్యూర్స్ని తనను నిందించుకోవటం లేదు, తన చేతకాని తనాన్ని తను నిందించుకోవటం లేదు, తను ఎక్కడ అసమర్థుడయ్యాడో తను చూసుకోవటం లేదు, తన వైఫల్యాలను ఇతరుల నెత్తి మీద నెట్టడంలో అతను మించినాడు లేడనమాట. ఇవాళ ప్రతి నాయకుడికి, ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది ఏంటంటే ఆత్మావలోకనం. మనల్ని మనం చూసుకోవాలి, మన తప్పుల్ని మనం ఎంచుకోవాలి, కానీ ఇతరుల వైపు మన తప్పుల్ని వాళ్ళని నెట్టకూడదన్నమాట. ఇప్పుడు రవిప్రకాష్ ఒక సర్వే ఇచ్చాడు. ఆయన జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు, TV9. అసలు ఇవాళ ఈ ఎలక్ట్రానిక్ మీడియా అతను ఒక మొఘల్. ఇప్పుడు ప్రింట్ మీడియాకి రామోజీరావు ఈనాడు పత్రిక ఎలాగో మనం ఎలక్ట్రానిక్ మీడియాలో TV9 రవిప్రకాష్ని చెప్పుకుంటాము. ఆయన ఇవాళ RTV తరఫున ఒక సర్వే చేశాడు. ఏంటి, ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాంట్లో అసెంబ్లీ సీట్లు అలయన్స్ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి 106 వస్తాయి, వైసీపీకి 67 వస్తాయనో ఏదో వచ్చింది. పార్లమెంటు కూడా అదే ఇచ్చాడు. 15 సీట్లు, 16 సీట్లు అది కొడుతుంది అలయన్స్. ఇతనికి ఒక 7-8 సీట్లు ఇతనికి వస్తాయి. మరి కాంగ్రెస్ కూడా ఇచ్చారు ఒక MP సీటు, షర్మిల 2 అసెంబ్లీ సీట్లు వస్తాయని రవిప్రకాష్ సర్వే. జగన్మోహన్ రెడ్డికి మంట. ఏది, ఈ సర్వే వల్ల తను ఓడిపోతున్నాడా? 5 ఏళ్ల వైఫల్యాల వల్ల ఓడిపోతున్నాడు, రైతుల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోతున్నాడు, యువతలో అశాంతి వల్ల ఓడిపోతున్నాడు, మహిళల్లో అసంతృప్తి వల్ల ఓడిపోతున్నాడు. అవి తెలుసుకోకపోగా రవిప్రకాష్ సర్వే వల్ల ఓడిపోతున్నాను కాదు కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ రెండో ఏమో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఏంటి, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద చెబుతూ స్పష్టంగా చెప్పాడు. ఏది, కృతజ్ఞత లేకపోవడం మహాపాపం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞుడుగా తేల్చాడు, కృతజ్ఞత లేనివాడిగా తేల్చాడు. ఏంటి, ఇప్పుడు తల్లి, చెల్లి అతని కోసం చేశారు. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిపించింది ఎవరు? తల్లి విజయమ్మ, కన్నీళ్లు పెట్టుకుంది. గెలిపించింది ఎవరు? చెల్లి షర్మిల. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, 3000 కిలోమీటర్లు బస్సు యాత్ర చేసింది. ఆ తల్లి చెల్లి పట్ల కృతజ్ఞత లేదు, మహాపాపి. తల్లి చెల్లి పట్ల కృతజ్ఞత లేదు. తల్లినేమో నెట్టేశాడు, చెల్లినేమో గెంటేశాడు. ఇవాళ చెల్లిళ్ళు తిరగబడ్డారు. షర్మిల, సునీత, జగన్మోహన్ రెడ్డి ఓటమి ఇవాళ వాళ్ళు పిలిపించారు. జగనన్న పార్టీని ఓడించండి, అది హంతక పార్టీ, హంతకుడికి టికెట్ ఇచ్చారు, మా నాన్న రక్తంతో తడిసిన పునాదుల పైన నిర్మించిన పార్టీ అది. జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే తప్ప మాకు న్యాయం జరగదని కన్నీళ్లతో కొంగు చాచి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. చెల్లెళ్ళ పట్ల మహాపాపం చేశాడు, తల్లి పట్ల పాపం చేశాడు. అంతేకాదు, ప్రశాంత్ కిషోర్ పట్ల కూడా పాపమే. ఏది, ప్రశాంత్ కిషోరే కదా అతన్ని గెలిపించింది. అంతకుముందు వ్యూహకర్త ఎవరు? ఐపాక్, ప్రశాంత్ కిషోర్. అనేక అబద్ధాలు ప్రచారం చేశారు, తప్పుడు ప్రచారాలు అనేకం చేశారు. 37 మంది DSPలకు
పదోన్నతులు ఇస్తే 37 మంది ఒకే కులం అన్నారు. కమ్మాళ్లను ఏదో ప్రచారం చేసి ఆ కులం మీద మిగతా కులస్తులకి ద్వేషం పుట్టించి తెలుగుదేశాన్ని ఓడించడానికి అది ఎంతో దోహదపడింది. అట్లాగే తిరుపతిలో స్వామివారు వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ ఎత్తుకుపోయారు. ఎంత బ్లండర్ అసలు అది. అసలు పింక్ డైమండ్ అనేదే లేదని అక్కడున్న ఈవో ఇప్పుడున్న ఆయన జగన్మోహన్ రెడ్డి మనిషి ధర్మారెడ్డే చెప్తాడు. రమణ దీక్షితులు ఆ పింక్ డైమండ్ ఎత్తుకుపోయారు, ఏదో చంద్రబాబు ఎత్తుకుపోయారు, లేకపోతే ఇప్పుడు ఎతికితే వాళ్ళ ఇంట్లో దొరుకుద్ది, హైదరాబాద్లో భువనేశ్వరం ఇంట్లో దొరుకుద్ది అని విజయసాయి రెడ్డి. దొరకకపోతే నేను 24 గంటల్లో రాజీనామా చేస్తా. ఉందా పింక్ డైమండ్? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. విజయసాయి రెడ్డి మరి పట్టుకోలేదే పింక్ డైమండ్. ఇలా తప్పుడు ప్రచారాలతో ఐపాక్ ఇతనికి ఉపయోగపడింది, ప్రజల్ని తప్పుదారి పట్టించింది, ప్రజా తీర్పుని కాలరాసింది, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది. ఎవరు? ఐపాక్. ఐపాక్ ఎవరిది? ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ పెట్టుకున్నటువంటి సంస్థ. ఆ సంస్థ ఇవాళ అతను ఎవరికి చేస్తే వాళ్ళు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. ఫస్ట్ మోడీకి చేశాడు, మోడీ ప్రధాని అయ్యాడు. తర్వాత మమతా బెనర్జీకి చేశాడు, ఆమె ముఖ్యమంత్రి అయింది. తమిళనాడులో స్టాలిన్కి చేశాడు, తర్వాత ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి చేశాడు. ఇలా ప్రశాంత్ కిషోర్ వీళ్ళందరికీ ఉపయోగపడిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? కృతజ్ఞత లేని మహాపాపం. ఏది అతని పట్ల కూడా అతన్ని నెట్టేసి ఐపాక్ వీళ్ళు కబ్జా చేసి పారేశారు. ఒకప్పుడు ప్లీనరీకి పిలిపించి ప్రశాంత్ కిషోర్ని చూపించి ప్రశాంత్ కిషోరే తనే ప్రశాంత్ కిషోర్, ప్రశాంత్ కిషోర్ మనల్ని గెలిపిస్తున్నాడు అని పరిచయం చేశాడు మొత్తం ప్లీనరీలో నాయకులందరికీ. ఆ ప్రశాంత్ కిషోర్ మేనల్డ్తో ఎవరితో పెళ్ళైతే భార్యాభర్తలు ఇద్దరు అక్కడికి వెళ్ళారు. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు? ప్రశాంత్ కిషోర్ని గెంటేసి ఐపాక్ ఎత్తుకుపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వ్యాఖ్యలు కూడా అదే, ప్రశాంత్ కిషోర్ ఏం చేయలేదు, మన టీమే చేసిందని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అతను ఎవరు? శిష్యుడు ప్రశాంత్ కిషోర్, రిషిరాజ్ సింగ్. కష్టమంతా రిషిరాజ్ సింగ్ది. అసలు ప్రశాంత్ కిషోర్ ఏం లేదు, నథింగ్. ఐపాక్ మొన్న జరిగిన బెంచ్ సర్కిల్ దగ్గర సమావేశానికి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళి అక్కడ ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశమంతా షాక్ అయ్యే రిజల్ట్స్ రాబోతున్నాయి అంటాడు. ప్రశాంత్ కిషోర్ ఆశ్చర్యపోయే రిజల్ట్స్ వస్తున్నాయి అంటాడు. ఇతను ఇట్లా మాట్లాడుతూ ఉంటే బొత్స సత్యనారాయణ వెనకాల చేతులు కట్టుకుని పైకి చూస్తాడు, కిందకు చూస్తాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, పెద్దిరెడ్డి ఇంకోవైపు చూస్తాడు. అంటే వాళ్ళకే నమ్మకం లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఐపాక్ వాళ్ళకి ఏం చేస్తుంది? ఇంకా ఇప్పుడు తను ఎందుకు ఓడిపోతున్నాడు, ఎక్కడ తన ఫెయిల్యూర్స్ అనేది ఇప్పటికి కూడా అతను తెలుసుకోలేకపోయాడు. రవిప్రకాష్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు? అసలు ఇతను లీడరే కాదన్నాడు. ఎలక్టెడ్ లీడర్కు ఉండాల్సిన లక్షణాలేవి ఇతనిలో లేవన్నారు. ఇతను తనను తాను ఒక రాజుగా ఫీల్ అవుతున్నాడు, ఒక కింగ్గా ఫీల్ అవుతున్నాడు. ఏదో జనమంతా అతన్ని ఏదో కోరాలి, అతనేదో దానం చేయాలి, నేను ఇచ్చే స్థానంలో ఉన్నా, మీరు పుచ్చుకునే స్థానంలో ఉన్నారు, ఏదో నా దయా దాక్షిణ్యాల పైన జనం ఆధారపడి ఉన్నారన్న మైండ్ సెట్లో ఏదో కింగ్డమ్ లాగా రాచరిక పోకడల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. తనను తాను ప్రొవైడర్గా ఫీల్ అవుతున్నాడు. అంటే తదాస్తు, మీకు ఏది కావాలో కోరుకోండి అన్నట్టుగా ప్రొవైడర్ స్థానంలో ఇతను ఉన్నాడు. ఎలక్టెడ్ లీడర్ అనే ఒక స్పృహ కోల్పోయాడనే మాట అన్నాడు. అందుట్లో తప్పే ఉంది. అతను ఏంటి, అతను ఒక సైకాలజీగా స్టడీ చేసి చెప్పాడు ఇతని గురించి. ప్రశాంత్ కిషోర్ వల్లే నేను ఓడిపోతున్నా, అతను ఇచ్చిన 2 ఇంటర్వ్యూల వల్లే నేను ఓడిపోతున్నా అనే భయమా? అసలు నీ ప్రత్యర్థి ఎవరు? చంద్రబాబు. నీకు ఎదురుగా ఉన్న ప్రధాన ప్రతిపక్షం ఏది? తెలుగుదేశం. నీ ప్రత్యర్థి ఎవరు? పవన్ కళ్యాణ్. మరో ప్రధాన ప్రతిపక్షం ఏది? జనసేన. నువ్వు వాటిని టార్గెట్ చేయాలి కానీ 5 వదిలేసి ప్రశాంత్ కిషోర్, రవిప్రకాష్ నన్ను ఓడిచేస్తున్నారు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడంటే టిపికల్ మైండ్ సెట్. ఏది జగన్మోహన్ రెడ్డిది అక్కడే అన్నమాట. ఏది అరుదైన వ్యక్తిత్వం, విచిత్రమైన మనస్తత్వం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.